పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. రైతులకు నూతన పాస్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు శాశ్వతమైన భూమి హక్కు కల్పించే పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులందరికీ అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల పాస్బుక్పై రాజముద్ర కాకుండా ముఖ్యమంత్రి ఫోటో ముద్రించడం వలన ఆ భూమి హక్కుదారుడైన రైతు తన భూమి ఎక్కడ పోతుందో అని భయపడ్డాడని, ప్రభుత్వం రాజముద్రతో ఈ పాస్ పుస్తకాలు పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణిశెట్టి కనకరాజు, వెంకటలక్ష్మి, పెందుర్తి తహసీల్దారు వెంకటప్పారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎంతమ్మా భూమి వెనకలాగా ఈరోజు చింతగట్ల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎంతో ప్రెస్టేజ్గా తీసుకుంది. ఏదైతే పాసు పుస్తకం గతంలో అవకతవకలు జరిగాయో, తప్పులు ఉన్నాయో తప్పులు సరిదిద్ది హక్కుదారుడి పేరునే రాజముద్రతో ఫోటో ఉండాలి అన్న ఒక సంకల్పంతో మంత్రివర్గ ఉపసంఘం వేసి వాళ్ళు రికమెండ్ చేసిన విధంగా రెవెన్యూ సదస్సులు అన్నీ పెట్టి చాలా కరెక్షన్లు చేసి ఈ భూ వివాదాలన్నింటినీ పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలు రెడీ చేయడం జరిగింది. ఈ చింతగట్ల గ్రామంలో ఈరోజు 450 పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తా ఉన్నాం. రైతులకు విజ్ఞప్తి చేసింది ఏంటి అంటే, మళ్ళీ ఎన్ని చేసినా ఎక్కడన్నా తప్పులు దొరికితే అది తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకోకుండా ఇక్కడికక్కడే మాకు సాయంత్రం 5 గంటల వరకు కూడా మా ఎంఆర్ఓ గారు వారి సిబ్బంది ఉంటారు. తెలియజేసినట్లయితే మళ్ళీ ఆ తప్పులను సరిదిద్ది ఎక్కడన్నా 1-2 పాసు పుస్తకాలు జరిగిన తప్పులు అవి కూడా సరిదిద్ది ఇవ్వటం కూడా దీనిలో భాగం. ఇంకొక విషయం ఏంటి అంటే, ఎవరన్నా గతంలో రీసర్వేల్లో తప్పులు దొర్లాయి, ఈ పట్టాదారు పాసు పుస్తకం కరెక్ట్గా లేదు అంటే అవి ఆపమని కూడా చెప్పా, కరెక్ట్ చేసి ఇస్తామని కూడా చెప్పా. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రెవెన్యూ వ్యవస్థ కానీ, ఈ రాష్ట్ర ఉప మంత్రివర్గ ఉపసంఘం కానీ రికమెండేషన్ ప్రకారం జరుగుతున్న ఈ మంచి ప్రక్రియకి స్థానిక నాయకులందరూ భాగస్వాములయ్యి పార్టీలకు అతీతంగా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఇప్పుడు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతాం.